అంటే నాది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ రోడ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో ఇన్కమ్, దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రభుత్వాలు రన్ అవుతున్నాయేమో అనేది నా ఫీలింగ్. ఇప్పుడు చాలా మంది గొర్రెలు మేకలు ఎవరో తెలుసా? సోషల్ మీడియాలో ఉండేటువంటి యూజర్స్, ప్రజల గురించి నేను మాట్లాడుతున్నా. ఆ మేకలు ఏమంటే తెలుసా? ఆ గొర్రెలు ఏమంటే తెలుసా? ఈరోజు మెరుగైన రవాణా వ్యవస్థ లేకపోతే, అంతకుముందు మీరు చూశారు కదా విజయవాడ వెళ్ళేటప్పుడు రోడ్ ఎంత దారుణంగా ఉండేది, ఎంత యాక్సిడెంట్లు అయ్యాయి అని చెప్పని. అవును, ఎందుకంటే అటువంటి గొర్రెలు ఉన్నారు కాబట్టి పాలకులు ఈ విధంగా ఉన్నారు. మనము ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము? మెరుగైన రవాణా వ్యవస్థ గురించే కదా. స్టేట్ రోడ్ అయినా కూడా గుంతలు ఉంటుందని అర్థం కాదు. మనకి ఎటువంటి అసౌకర్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము కల్పించాలి అనేది నా వాదన. రైట్? మీరు అన్నట్టు ట్యాక్స్ మీద నడుస్తుంది. మీకు ఇష్టం ఉంది అనుకోండి, మీరు ఎక్కుతారు కదా నేషనల్ హైవే. కంపెల్షన్ లేదు కదా బ్రదర్. ఈ రోజు మీరు అబ్రాడ్ వెళ్ళారనుకోండి, మీరు దుబాయ్ వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా కూడా అక్కడ స్టేట్ రోడ్స్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి. మీరు ఫాస్ట్ గా వెళ్ళాలి అని అనుకుంటే కనుక, వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ ఇంటరప్షన్ ఫ్రమ్ ఎనీ కార్నర్, స్ట్రైట్ హైవే మీరు నేషనల్ హైవే తీసుకుంటారు. వద్దు అనుకున్నారు అనుకోండి, స్టేట్ రోడ్ లో వెళ్తారు. ఇంతకు ముందు నేను చెప్పినట్టు. సో ఇక్కడ కూడా అటువంటి వ్యవస్థ ఉండాలి, ఆ విధంగానే ఉండాలి, అసలు రూల్ కూడా. కానీ ప్రభుత్వాలు ఆ విధంగా సౌకర్యం ప్రజలకి కల్పించట్లేదు. ప్రజలు కూడా ఆ హీరోయిన్ ఎటు వెళ్ళింది, సామాన్లను ఎవడన్నాడు, పనిముట్లు ఎక్కడ కనిపిస్తాయి, ఎవరు చూపిస్తారు, ఎవరు చూపిరు అని చెప్పని సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోవడం చేత ఇది అదును కదా అని చెప్పని ప్రభుత్వాలు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కనుక హాలిడేస్ ఉంటాయో, హాలిడేస్ ముందు ఒక జీవో రిలీజ్ చేస్తారు, ఒక కొత్త సినిమా గురించి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా, హైకోర్టుకి సెలవులు ఇవ్వగానే దాన్ని బయటకు తీసుకుని వస్తారు. ఎవరు అడగాలి? ఈలోపు సినిమా కావాల్సిన కలెక్షన్స్ రాబట్టుకుంటది, వాళ్ళకి రావాల్సిన సక్సెస్ వచ్చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. సో ఈ విధంగా పట్టపగలు కోర్టుల్ని, ప్రజల్ని అడ్డగోలుగా నిర్మాతల గురించి, బడా పారిశ్రామికవేత్తల గురించి, వాళ్ళ స్వప్రయోజనాల గురించి ప్రజల నెత్తి మీద ఈ ట్యాక్స్లే కాదు, ఎంటర్టైన్మెంట్ రూపంలో ఆ ట్యాక్స్లు కూడా విధిస్తున్నప్పుడు ప్రజలు ఆలోచించాలి. సో ఆ విధంగా ఆలోచించేటువంటి ప్రజలు లేరు కాబట్టే ఈ రోజు నాయకులు ఈ విధంగా తయారు. అందుకనే మన దేశం ఇలా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి క్రమంలో నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో వద్దామన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. వీళ్ళు మారరు, వీళ్ళు బ్రతుకులు ఇంతే, నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా, చూసావు కదా నీకు డిపాజిట్లు రాకుండా చేసేయారు, అయినా సిగ్గు రాలేదని చెప్పి అంటున్నా కూడా ఈ రోజు మనం చూస్తున్నాము. పార్లమెంట్లో అగైన్ రాఘవ చద్దా గారు లాంటి వ్యక్తులు ఈ రోజు ఆ డెలివరీ నామ్ కూడా 10 minutes డెలివరీ ఏదైతే ఉందో అటువంటి డెలివరీ బాయ్ తోటి కలిసి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడు ఈ రోజు చూడాలంటే బ్రదర్, సమాజం మొత్తం నాశనం అయిపోయింది అనుకో. ఈ రోజు మీరు నేను ఇంత స్వేచ్ఛగా ఈ పాడ్కాస్ట్ చేయలేం. రైట్? ఒక 10% ఉంది. రైట్? అలాంటి వ్యక్తుల వల్ల, నాలాంటి వ్యక్తుల వల్ల, మీలాంటి వ్యక్తుల్లో 10% ఉంది. సో ఈ 10% కూడా మనకెందుకులే అని చెప్పని గివప్ అయిపోయారనుకోండి, అర్థం లేదు ఇంకా ప్రజాస్వామ్యానికి. సో అందు గురించే 125 కోట్లకు పైబడిన జనాభా ఉన్న భారతదేశంలో ఒకళ్ళే ప్రధానమంత్రిగా ఉన్నారు. 4.5 కోట్లకు పైబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు అనంటే కనుక వాళ్ళని టార్చ్ బ్యారర్స్ అంటారు. వాళ్ళని చూసుకుంటా మిగిలిన వాళ్ళందరూ వెళ్తూ ఉండాలి. సో ఆ విధంగా టార్చ్ బ్యారర్స్ కావాలి అని అంటే కనుక మనము ఒక నిమ్మిత మాత్రలాగా, ఒక చీమలు, ఒక గొర్రెలు, ఒక మేకలు, సోషల్ మీడియాకి పరిమితం అయ్యే వ్యక్తుల యొక్క కామెంట్లకి మనము చదువుకొని అక్కడే బాధపడ్డాం అనుకో బ్రదర్, ఇంకో 10 మందికి మనము మార్గదర్శకులు కాలేం. సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ప్రతి పనిని కూడా అనుక్షణం కూడా మనము గళమెత్తుతానే ఉండాలి, ప్రశ్నిస్తానే ఉండాలి. ఇది మన యొక్క ప్రాథమిక విధి. ఓకే అన్న, ఇంకొకటి నాకు ఇందాక మనం రైట్ టు రీకాల్ అనేది మాట్లాడినాం కదా, అందులో ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నాకు. ఎమ్మెల్యే అంత హోదాలో ఉండి అంటే ఒక మహిళల్ని అడ్డం యూజ్ చేసుకోవడం అంటారో మరి ఏమంటారో తెలియదు, హస్బెండ్ లేరు, దూరంగా ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళని దగ్గర తీసుకోవడం ఏంటన్న, దాన్ని ఎలా చూసుకోవచ్చు మనం? వాడుకోవడం అంటారు. మాట్లాడితే కనుక అదే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే గురించి మీరు మాట్లాడుతున్నారు. ముసుగుల గుద్దులాట ఏముంది బ్రదర్ దీంట్లో? ఇది ఓపెన్ అతను ఒక్కడనే కాదు, చాలా మంది ఉన్నారు. జస్ట్ డైరెక్ట్ గా మాట్లాడడం ఎందుకో ఇష్టం లేక నేను అలా మాట్లాడడం అనేది జరిగింది. మనం మాట్లాడుకుంటే నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ బ్యాడ్ అవ్వకూడదు అనే దాని మీదనే నేను అడగడం జరిగింది. అంటే ప్రజలు ఎవరో చూడకుండా నువ్వే నేను చూసావు అనుకో,
ఆ చూసిందని బయటకు చెప్తేనేమో మనం సమాజాన్ని చెడగొట్టినట్టు, సమాజం అందరూ చూసి మనం చెప్తున్నారు. అవును, సో మనం సమాజాన్ని చెడగొడుతున్నాం, సమాజం మనల్ని చెడగొడుతుందా? సమాజమే మనల్ని జడగొడుతుంది కదా. సో మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్ గా అదే జరుగుతుంది కాబట్టి, రైట్? ప్రజలకు కూడా అదే కావాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మనం రైట్ టు రీకాల్ మాట్లాడడం అది అవసరం లేదు వాళ్ళకి, ఇంకొకటి రోడ్ ట్యాక్స్ మాట్లాడడం అది అవసరం లేదు. అరవ శ్రీధర్ టాపిక్ మాట్లాడగానే ఇప్పుడు ఏంటంటే లైక్స్ కామెంట్స్ అన్ని వచ్చేస్తాయి అనేసి అందరు చూస్ చేసుకోవడం కూడా అదే చూస్ చేసుకుంటున్నారు. సో నాట్ ఓన్లీ అరవ శ్రీధర్ బ్రదర్, అంతకంటే ముందు టీడీపీకి సంబంధించినటువంటి మదనపల్లి ఎమ్మెల్యే గారికి సంబంధించి కూడా, అదే విధంగా మన గుంటూరుకి చెందిన గుంటూరు, అదే విధంగా శ్రీకాకుళం, గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హిందూపూర్ ఎంపీ గాని, లేదంటే గనక ఇక అందరూ అంబటి రాంబాబు గారు గాని, వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రదర్, ఫస్ట్ ఒక ప్రముఖమైన వ్యక్తి, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక పోలీస్ అధికారి కావచ్చు, మినిస్టర్ కావచ్చు, లేదు అంటే కనుక ఒక జ్యుడిషియల్ మెంబర్ కావచ్చు, అంటే సమాజంలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అని అనుకుందాం. అటువంటి వ్యక్తులకి ఫీలింగ్స్ ఉండకూడదా? ఉంటాయి కదా. ఎందుకంటే సెక్స్ అనేది ఒక బయోలాజికల్ నీడ్, రైట్? ఒక బయోలాజికల్ నీడ్. ఆ కోరికలు లేవనుకో మనిషికి, మనం ఆలోచించాలి తేడా ఏమో అని. అంటే ఆ పేరు కూడా వస్తుంది మళ్ళీ. నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. అంటే ఒక మనిషికి, ఒక మగాడికి ఫీలింగ్స్ లేవు అని అంటే గనక, మగాడిగానే కాదు, ఉమెన్స్ కైనా లేడీస్ కైనా కావచ్చు, లేకపోతే ఎవరికైనా. అంటే మనం మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు బయాలజికల్ నీడ్ అంటే కనుక ఆడవాళ్ళకి కూడా రైట్లీ పాయింటెడ్ అవుట్, కరెక్ట్. సో మనం ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాలు ఏవైతే బయటపడుతున్నాయో ఇవి వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు. టు బి ఫ్రాంక్ అండ్ టు బి హానెస్ట్, వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు. ఈ రోజు అవతల పక్కన ఎవరైతే గనక బాధితులుగా పిలువబడుతున్న వ్యక్తి ఉందో, వీణ, ప్రతి ఒక్క వీడియో రికార్డింగ్ కూడా రికార్డ్ చేయడం జరిగింది, రైట్? ఇప్పుడు సుప్రీంకోర్టు వారే క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే గనక, పెళ్ళైనటువంటి వ్యక్తులు కూడా ఇష్టం ఉండి వాళ్ళ యొక్క కన్సెంట్ తోటి వేరే వ్యక్తితో కలిసి జీవిస్తే, సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే అది నేరం కాదు, కానీ విడాకులు తీసుకోవడానికి ఒక ప్రధానమైన గ్రౌండ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, రైట్? అదే విధంగా డిస్టర్బ్డ్ రిలేషన్స్ డస్ నాట్ అమౌంట్ రేప్ అని చెప్పాను. అంటే కలిసి తిరుగుతారు, పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు, కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకోలేరు, అటువంటి క్రమంలో సహజీవనం కూడా చేసి ఉంటారు. ఆ ఆడపిల్ల సదరు వ్యక్తి మీద రేప్ కేసు పెడుతుంది. అలా పెట్టే రేప్ కేసు కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. సో వీటిలన్నింటినీ చూసుకుంటే లీగల్ పరంగా నేను చెప్పేది ఏంటి అని అంటే గనక, ఎవరితో అయినా తిరగొచ్చు బ్రదర్, ఇబ్బంది ఏం లేదు. దీన్ని కాకపోతే ఏంటంటే గనక, ప్రజలకి మన ఇంటిలో జరిగే సంఘటనల కంటే పక్కింటిలో జరిగే సంఘటనల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. అది ఎనీథింగ్ ఏదైనా కానీ, మన ఇంట్లో ఆడపిల్ల రాత్రి 1 గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా కూడా మనకి ఏం ఇబ్బంది కాదు. పక్కింట్లో ఆడపిల్ల 10 గంటలకు ఎవరైనా డ్రాప్ చేస్తే మాత్రం అది చర్చ, అది డిబేట్. అవును, రైట్. మన పార్టీలో వాడు తప్పు చేస్తే మనకు కనిపించదు, 10 మందితో తిరిగి పార్టీ ఆఫీస్ లో దుకాణం పెడితే మనకు కనిపించదు, ఎందుకంటే మనకంటూ కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి. అవును, పక్క పార్టీ వాడు ట్రాప్ అవ్వచ్చు, ట్రాప్ చెయ్యొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు, అది మాత్రం న్యూస్. అవును. అయితే దీంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే కనుక, బలమైన వ్యక్తులు చేసినప్పుడు మాత్రము వాళ్ళకి ఏమీ అవ్వట్లేదు, ఆ యొక్క సంఘటనల్ని బయటికి రానికుండా తొక్కిపెడుతున్నారు. ఏదైతే గనక తక్కువ స్థాయి వ్యక్తులు, అటు ఫైనాన్షియల్ గా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, సోషియో ఎకనామిక్ పర్పస్ గా అంటే వైడ్ అయినా కావచ్చు, అటువంటి వ్యక్తులు మాత్రం బయటికి లాక్కొచ్చి సునకానందం పొందుతున్నారు. సో అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటి అంటే కనుక, ఇటువంటి విషయాలు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే గనక, ప్రజాప్రతినిధి అంటే గనక ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, అసెంబ్లీలో ప్రజలు నడవడికని సూచించేటువంటి చట్టాలు చేసేటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులే ఇటువంటి వివాదాల్లో ఇరికినప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే కనుక, ఇటువంటి ఎదవలా మనకి పాలించేది అని చెప్పని అంటారు. ఇలాంటి 3,000 ఇస్తు నువ్వు ఎట్లయినా సరే తీసుకుని జేబులో పెట్టుకుంటావో, ఆ విషయం అప్పుడు మర్చిపోతావు, అది వెళ్ళాం. కానీ మాట్లాడుకోవాలిగా,
మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, టాపిక్ కొద్దిసేపు కావాలి కదా ఏదో ఒకటి. కావాలి కదా, సో మాట్లాడుకుంటారు. సో కాబట్టి దీని గురించి మనము అంత డిస్కస్ చేసి చించి లాగేటువంటి విషయం ఏం లేదు. ఆ అమ్మాయికి ఇష్టపడింది, ఈ అబ్బాయి ఇష్టపడ్డాడు, ఇద్దరు కలిసి తిరిగారు. అదే పాయింట్, వాళ్ళిద్దరికి ఇష్టం ఉండి అన్ని ఇయర్స్ తిరిగి కూడా ఇప్పుడు నాకు అంటే ఏదో న్యాయం జరగలేదు, అది జరగలేదు అని దాన్ని బయటికి తీసుకుని రావడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అని చెప్పి ఒక టైటిల్ ఉంటుంది సినిమా, రవితేజ గారిదా. సేమ్ అట్లానే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అవును వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినాయి, అవును వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ అవ్వలేదు, తీయకు 2-3 సినిమా టైటిల్స్ చేస్తే అయిపోయాయి కదా. కాకపోతే ఏంటంటే బ్రదర్, ఒకప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా బ్లాక్ మెయిల్ వీడియోలు తీస్తే భయపడేటోళ్ళు. ఇప్పుడు భయపడటానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకు అంటే కనుక అదొక పబ్లిసిటీ. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట కానీ అటువంటి పబ్లిసిటీ రావాలి అని అంటే కనుక ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, మొన్న ఒక న్యూస్ చదివాను, మృణాల్ ఠాకూర్ అనే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఆవిడ అంటున్నట్టుంది సంథింగ్ ఏదో రూమర్స్ ఏవో వస్తున్నాయి అంట, వాళ్ళతో తిరుగుతున్నారు అని చెప్పని. సో ఇటువంటి పబ్లిసిటీ 10 కోట్లు ఇచ్చినా రాదు, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పని ఒక మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తి, మరి రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకేం స్టేట్మెంట్లు ఇవ్వాలి? ఫ్రీ పబ్లిసిటీ కదా. సో అంటే ఇటువంటి వ్యవహారాలు, బ్లాక్మెయిల్ వ్యవహారాలు చేసేటువంటి మహిళలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అప్పుడు లాగే లేదు సమాజం, అందరూ తెగించున్నారు. చేస్తే చేసుకోపో, ₹1 కూడా ఇయ్యను అని చెప్పని అంటున్నారు. కాబట్టి 10 వస్తే 10, 5 వస్తే 5, ఎంత వస్తే అంత తీసుకుని సర్దుకుని వెళ్ళిపోవాలి తప్ప వివాదాలు చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. అది కాని ముచ్చట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.